సో ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కోసం ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ అనేది. సో దీనికోసం డిస్కస్ చేస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, సో డోంట్ మిస్. దీని మీద నేను చాలా పార్ట్స్ ఆఫ్ వీడియోస్ అనేది కూడా చేస్తున్నాను. నౌన్ మీద, ప్రొనౌన్ మీద, అడ్జెక్టివ్ మీద, వర్బ్, యాడ్వర్బ్, ప్రెపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఆర్టికల్స్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటి మీద పర్టికులర్గా ఒక్కొక్క వీడియోని అయితే చేస్తాను. సో ప్రజెంట్ ఇదైతే జస్ట్ ఇంటర్జెక్షన్ వీడియో మాత్రమే. సో క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూసినట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ అయినది ఏంటంటే నౌన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నౌన్ని మనం తెలుగులో ఏమంటామంటే నామవాచకం. ఓకే, తెలుగులో ఏమంటాం మనం? నామవాచకం. నౌన్ని మనం తెలుగులో నామవాచకం అంటాము. నౌన్ అంటే అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పేర్లని తెలిపేది. ఓకే, పేర్లని తెలిపేది నౌన్ అనమాట. పేర్లు అంటే నేమ్స్. ఓకే, నేమ్స్ని తెలిపేది నౌన్. సో ఇది ఫస్ట్ అంటే జస్ట్ మనం బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ లేటర్ వీడియోలో ఇంకా మనం దీనికోసం పూర్తిగా దాంట్లో కైండ్స్ ఆఫ్ నౌన్స్ అనేవి ఉన్నాయి. సో అవి ఏంటి, ఎలా మనకి యూస్ఫుల్ అవుతాయి అనేది అన్నీ మనం లేటర్ క్లాసెస్లో అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో అయితే ఇప్పుడు నౌన్ కోసం ఇదేంటి, నౌన్ అంటే ఏమనుకున్నాం మనం? నౌన్ అంటే నేమ్స్. సో నౌన్ని తెలుగులో మనం నామవాచకం అని అంటాము. ఓకే, డన్. సో ఇప్పుడు సెకండ్ వన్ చూసినట్లయితే సెకండ్ వన్ ప్రొనౌన్. సెకండ్ వన్ ఏంటి? ప్రొనౌన్. సో ప్రొనౌన్ని మనం తెలుగులో సర్వనామం అంటాం. ప్రొనౌన్ని మనం తెలుగులో ఏమంటాం? సర్వనామం అంటాము. సో ఈ యొక్క ప్రొనౌన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే నేమ్స్కి బదులుగా, నేమ్స్ అంటే ఏమనుకున్నాము? నౌన్. సో నౌన్లో నేమ్స్ ఏదైతే ఉంటాయో సో వాటికి బదులుగా వాడేది సర్వనామం. సర్వనామం అంటే ఏమనుకున్నాం మనం? ప్రొనౌన్. సో నౌన్కి ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ మనం ఈ యొక్క ప్రొనౌన్ని యూజ్ చేస్తామన్నమాట. అండ్ ద థర్డ్ వన్ చూసేసరికి అడ్జెక్టివ్. సో మీకు దీని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోస్ చూడండి కంపల్సరీ. దాంట్లో ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. ఓకే, డోంట్ మిస్ దట్. సో అడ్జెక్టివ్ మనం తెలుగులో ఏమంటామంటే విశేషణం అని అంటాం. విశేషణం. సో ఈ యొక్క విశేషణం అంటే నౌన్ కానీ లేదా ప్రొనౌన్ కానీ వాటి గురించి డిస్క్రైబ్ చేస్తుంది. అంటే వాటి యొక్క గుణగణాలు డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. అక్కడ నౌన్ ఉన్నా లేదా ప్రొనౌన్ ఉన్నా వాటి గురించి డిస్క్రైబ్ అనేది చేస్తుంది. అవి ఏంటి, దాన్ని ఎలా ఉంది అనేది డిస్క్రైబ్ అనేది చేస్తుంది. దాన్ని అడ్జెక్టివ్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే వెర్బ్ అనమాట. సో ఫోర్త్ వన్ మనం వచ్చేసరికి ఏంటి? వెర్బ్. వెర్బ్ అంటే చాలా ఈజీ, పని, యాక్షన్. ఓకే, వెర్బ్ అంటే ఏమనుకున్నాం? పని, యాక్షన్. సో దీన్ని యాక్చువల్గా మనం తెలుగులో ఏమంటామంటే క్రియ. ఓకే, పనుల్ని తెలిపేది వెర్బ్. దానికి తెలుగులో ఉండే ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటంటే క్రియ. క్రియని ఇంగ్లీష్లో వర్బ్ అని అంటాం, తెలుగులో ఏమంటాం? క్రియ అని అంటాము. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి యాడ్వర్బ్. ఏంటి ఫిఫ్త్ వన్? యాడ్వర్బ్. సో ఈ యొక్క యాడ్వర్బ్ అంటే నౌన్కు కొంచెం ఎక్స్ట్రాగా ఎడిషనల్గా ఇందులో మనం తెలుసుకుంటాం అనమాట. దాన్ని యాడ్వర్బ్ అంట. అందుకే తెలుగులో కూడా దీని నేమ్ ఏమవుతుందంటే క్రియ విశేషణం. సో క్రియ యొక్క విశేషణం అన్నమాట. సో అంటే ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ అండ్ వర్బ్ కలయిక యాడ్వర్బ్ అనమాట. ఇక్కడ మనకి యాడ్వర్బ్లో యాడ్జెక్టివ్లో యాడ్ అని, వెర్బ్లో వెర్బ్ అని, ఈ రెండు కలిసిందే మనకి యాడ్వర్బ్ అని అయ్యింది. సో దీని తెలుగులో మనం ఏమంటాము? క్రియ విశేషణం, క్రియ విశేషం. ఓకే, సో మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలి. నేను చెప్తుంది మీకు అండర్స్టాండ్ అవ్వదేమో అనుకో రాసి కూడా చూపిస్తున్నాను. సో క్రియ విశేషణం అంటాము. అంటే నా ప్రొనౌన్సియేషన్ మీకు మేబీ అండర్స్టాండ్ అవ్వదేమో అని రాసి కూడా చూపిస్తున్నాను క్లియర్గా. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ అండ్ ఆస్క్ మీ ఇన్ ది కామెంట్ సెక్షన్లో నాకు అడగండి, నో ప్రాబ్లం, నేను చెప్తాను. సో ఓకే, ఇది యాడ్వర్బ్ అనుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి యాడ్వర్బ్ తర్వాత ప్రిపోజిషన్.
యాడ్వర్బ్ తర్వాత ఉన్నది ఏంటి మనకి ప్రిపోజిషన్. ఇక్కడ మనకి ఈ యొక్క వర్డ్ యొక్క నేమ్లోనే తెలుస్తుంది ఏంటి ప్రిపోజిషన్. పొజిషన్ అంటే పొజిషన్, వాటి యొక్క పొజిషన్ని తెలిపేదన్నమాట. అంటే నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క పొజిషన్ అవి ఎక్కడున్నాయి అని తెలిపేదాన్ని ప్రిపోజిషన్ అంటాము. సో ఈ యొక్క ప్రిపోజిషన్ని మనం విభక్తి అని తెలుగులో అంటాము. విభక్తి అని తెలుగులో మనం ప్రిపోజిషన్ అయితే అంటామన్నమాట. నెక్స్ట్ ప్రిపోజిషన్ తర్వాత కంజంక్షన్. సో దీనికి కూడా మనకి నేమ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేమ్లోనే మీకు అండర్స్టాండ్ అవుతుంది. కంజంక్షన్ అంటే జంక్షన్. సో ఈ వర్డ్ అనేది మీకు అర్థమవుతుంది కదా. కంజంక్షన్ అంటే జంక్షన్ అంటే రెండు సెంటెన్స్ వాక్యాలను కలిపేది కంజంక్షన్. రెండు వాక్యాలను కలిపేది కంజంక్షన్. దీన్ని తెలుగులో మనం సముచాయము సముచాయము అని అంటామన్నమాట. సముచాయం అని తెలుగులో అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ చూసేసరికి ఇంటర్జెక్షన్. ఏంటి నెక్స్ట్ వన్? ఇంటర్జెక్షన్. ఓకే, ఈ యొక్క ఇంటర్జెక్షన్ అంటే మనకి వాట్స్ దట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లాగే ఉంటుందంట. అంటే ఏదైనా ఒక యాక్షన్ని ఆశ్చర్యం కానీ లేదా భయం, వావ్ ఇలా జరిగిందా, లేకపోతే భయం వేస్తే అమ్మో అంటాం, అయ్యో పాప ఎలా జరిగిందా, అమ్మో అయ్యో లేదా, అలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క ఇంటర్జెక్షన్ అవుతుంది. అంటే సంథింగ్ అక్కడ యాక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఆశ్చర్యం, డీప్ ఫీలింగ్ అనేది అలా కలిగి ఉంటుంది, స్ట్రాంగ్ ఫీలింగ్ అలా అంట. సో లైక్ దట్ ఏదైనా మనకు భయం వేసేటప్పుడు అమ్మంట, లైక్ ఏదైనా మనకు సర్ప్రైజ్ వచ్చింది, గిఫ్ట్ వచ్చింది మనకి బర్త్డే రోజు. సో అప్పుడు అది చూడగానే మనం ఎలా ఫీల్ అవుతాం, వావ్ ఎంత మంచి గిఫ్టా అంటాం కదా. అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తాం. సో దీన్ని తెలుగులో ఆశ్చర్యార్థకం అని అంటాం. ఆశ్చర్యార్థకం ఇంటర్జెక్షన్ తెలుగులో ఆశ్చర్యార్థకం అని అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ వన్ వచ్చేసరికి ఆర్టికల్స్. సో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు అనేవి ఎన్ని ఉన్నాయంటే టోటల్ 9 ఉన్నాయన్నమాట. సో ఒక 9 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ ఏంటంటే ఏ, అండ్, ద. సో మీరు చాలా సెంటెన్సెస్లో చూసుంటారు యాన్ యాపిల్ అని, యాన్ యాపిల్ అని ఉంటుంది. తర్వాత కొన్ని సెంటెన్స్కి వచ్చేసరికి ది కింగ్, ది అనొచ్చు, ద అనొచ్చు, ది కింగ్ అని, లేదా ఇంకేదోనో అని అలా అలా ఉంటూ ఉంటాయి కదా. చాలా వర్డ్స్ చూస్తుంటారు ఏతో, యాన్తో, దాతో. ఎందుకు మనకి ఇలాగే వస్తుంది? ఆ సెంటెన్స్ ముందు ఏ ఎందుకు వస్తుంది, ఆ సెంటెన్స్ ముందు యాన్ అయినా ఎందుకు వస్తుంది, అసలు వీటి అనుకున్న రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఆర్టికల్స్ కోసం కంపల్సరీ తెలుసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా వీటన్నిటిని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. ఇవన్నిటిని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాము. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటి కోసం మనం ప్రీవియస్ క్లాసెస్లో ఇంకా డీప్గా దానికోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ చెప్పాను కదా ఇది ఇంటర్జెక్షన్ అని. సో అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.